రామాపురంలో ఒక జమీందారు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. ఊరి ప్రజలకు సహాయం చేసేవాడు. లేనివాండ్లకు డబ్బులు, దుస్తువులు ఇచ్చేవాడు. జమీందారు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఆయన వేటకు వెళ్ళి బాగా అలసిపోయి వచ్చి కూర్చొనేను. జమీందారు గారి ఇంటిలో ఒక వంటవాడు రామయ్య చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉండేవాడు. అయ్యా, మీరు బాగా అలసి వచ్చారు. మీకు అల్పాహారం కావాలా? అయ్యా, నా కూతురు పెళ్లి నిశ్చయమైనది. మీరు నాకు సహాయం చేయాలి. నాకు డబ్బులు కావాలి. మీరు పెద్ద మనసు చేసుకుని నాకు సహాయం చేయాలి. మంచిది రామయ్య, డబ్బులు సహాయం చేస్తాను. నీ కూతురు పెళ్లి ఘనంగా చెయ్యి. సరే, నాకు తినడానికి అల్పాహారం తీసుకురా. అప్పుడే జమీందారు గారు ఒక తుపాకీ తీసుకొని వేటకు బయలుదేరెను. అతనికి చాలా ఇష్టం. వేటలో అనేక జంతువులను వేటాడి వాటి మాంసం తీసుకొని ఊరి ప్రజలకు పంచిపెడతాడు. అందుకొరకే ప్రజలకు ఇష్టం అతడంటే. ఎన్నో జంతువులను వేటాడాను. ఇప్పుడు ఒక పసికూన చిరుతపులి దొరికినది. దీనిని నేను పెంచుకుంటాను. దీనిని చూసి ఊరి జనాలు నన్ను మెచ్చుకుంటారు. ఉదయం సూర్యభగవానుడు అప్పుడే ఉదయించేను. వేటను ముగించుకొని జమీందారు గారు మెల్లిగా అడవి నుంచి బయలుదేరాను. చిట్టి చిరుతపులిని తీసుకొని ఆనందముగా పాటలు పాడుకుంటూ తన బంగాళాకు బయలుదేరాను. జమీందారు గారు మెల్లిగా ఊర్లో ఉన్న కూరగాయల సంతకు వెళ్ళుచుండెను. సంతకు వచ్చిన తరువాత అక్కడ ఉన్న ప్రజలు చిరుతపులి చూసి భయముతో పరిగెత్తి పారిపోయారు.
దొంగలారా, పారిపోవద్దు. ఈ చిరుతపులి మీకు ఏమీ చెయ్యదు. ఇది సాధు జంతువు. రామాపురం గ్రామంలో ఎప్పుడూ లేనంతగా దొంగతనాలు జరగడం మొదలైనాయి. ఒకరోజు రాజయ్య పొలం పని మీద ఆల్ఫా ఆహారం తిని ఇంటి బయటికి వచ్చెను. అప్పుడు 2 దొంగలు వచ్చి రామయ్యను బెదిరించిరి. ఓ రాజయ్య, మర్యాదగా నీ దగ్గరున్న అన్ని డబ్బులు తీసుకొచ్చి మాకు తెచ్చు, లేకపోతే నిన్ను చంపివేస్తాం. నా దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నువ్వు చెప్పిన మాట వినే రకం కాదు, నిన్ను చంపివేస్తాం. సరే, మీరు అడిగిన డబ్బులు ఇష్ట, నన్ను ఏమీ చేయవద్దు. రామయ్య ఇచ్చిన డబ్బుల సంచిని తీసుకుని దొంగలు పారిపోయారు. ఒకరోజు రామయ్య జమీందారు దగ్గరకు వెళ్ళాను. అక్కడ జమీందారు గారు కుర్చీపై కూర్చున్నారు. రామయ్య అతడి ఇంట్లో జరిగిన దొంగతనం గురించి చెప్పెను. ఏమయ్యా రామయ్య, ఇలా వచ్చావు? అందరూ బాగున్నారా? నీ వ్యవసాయం బాగా చేస్తున్నావా? అయ్యా జమీందారు గారు, ఏమని చెప్పాను? నా ఇంట్లో దొంగతనం జరిగింది. నా డబ్బులు దోచుకుని వెళ్లారు దొంగలు. ఇప్పుడు నేను దాచుకున్న డబ్బులు, నా కూతురు పెళ్లి కోసం డబ్బులు మొత్తం పోయాయి. మీరే ఆదుకోవాలి. ఓ రామయ్య, దొంగలు దోచుకున్న డబ్బులు నేను ఇస్తాను, బాధపడవద్దు. దొంగలు మళ్ళీ రాకుండా కాపాలకు నా చిరుతపులిని పెడతాను. మీరు నిశ్చింతగా ఉండండి. రామయ్య జమీందారు చెప్పిన మాటలకు సంతోషంతో వెళ్ళిపోయాను. రామయ్యకు చెప్పినట్లు జమీందారు చిరుతపులిని గ్రామంలో ఉన్న చెట్టు క్రింద కాపలా పెట్టాడు. ఇప్పుడు చిరుతపులి చాలా పెరిగి పెద్ద అయినది. దానికి తెలివితేటలు పెరిగినాయి.
గ్రామంలో ఎవ్వరూ లేని సమయంలో వచ్చెను, పరిగెత్తుకుంటా వచ్చెను. డబ్బులు తీసుకుని పరిగెత్తుచున్నాడు. కాపాలా ఉన్న చిరుతపులి వెంటనే పరుగు తీసింది దొంగ దగ్గరకు. దొంగ దగ్గరకు వెళ్ళి దొంగను వెంటనే చంపివేసింది. దొంగ చిరుతపులి వేసిన పంజాకు తక్షణం చనిపోయాడు. గ్రామానికి చిరుతాపులి దయవల్ల దొంగల బాధ లేదు. ఆ గ్రామ ప్రజలు జమీందారును పొగుడుకున్నారు.